హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మటి రాజ్మా మసాలా. ఈ రాజ్మా ఒంటికి చాలా మంచిదండి, చాలా ప్రోటీన్ రిచ్. ఇది మనం బాగా మన వంటల్లో యూస్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది. ఇది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి రైస్లో కూడా బాగుంటుంది. రాజ్మా చావల్ అంటారు కదా నార్త్లో, అంటే మనం రైస్లో కలుపుకొని తినడానికి అద్భుతంగా ఉంటుంది. అలాగే మనం చపాతీలు, రోటీలు, పూరీస్, దోశ, ఇడ్లీ, దీనికన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాజ్మా మసాలా కోసం అయితే మనం ఏం చేయాలంటే, ఇది 1 pot రెసిపీ అండి. మీరు కుక్కర్లో డైరెక్ట్గా చేసేసుకునేటట్టు నేను ఈజీగా చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే, రాజ్మా ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి బాగా నానాలి, లేకపోతే ఉడకవు. ఒక ఫుల్ నైట్ నానాలి. నేనైతే ఇలా నానబెట్టి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 8 గంటల వరకు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక 2 టమాటాలు అయితే మిక్సీకి వేసి ప్యూరీ చేసి పెట్టుకున్నాను. 2 నుంచి 3 టమాటాలు పడతాయి మనం తీసుకున్న రాజ్మాని బట్టి. ఇప్పుడు ఇది ఊరికే మిక్సీలో వేసేసుకుని పెట్టేసుకోవడమేనండి. దీన్ని ముందేం బాయిల్ చేయలేదు నేను, ఉత్త టమోటా పేస్ట్ అనమాట. ఓకేనా? ఒక 2 నుంచి 3 టమోటాలు చేసి పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు ఒక 2 తీసుకుని ఇలా సన్నగా తరుక్కోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి, అప్పుడే మన గ్రేవీ బాగుంటుందన్నమాట. సో నేను ఇవి ముందుగానే తరిగి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మామూలే కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా. ఇది నేను ఫ్రెష్గా ఇంట్లో గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మనం ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కూర గబగబా చేసేసుకోవచ్చు వెతుక్కోకుండా. సో ఇవన్నీ మీరు ముందు రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో డైరెక్ట్గా చేస్తున్నానని చెప్తున్నాను కదా, కుక్కర్ తీసుకోండి. ఒక చిన్న కుక్కర్ తీసుకుని దీంట్లో ఒక 2 చెంచాలు నూనె వేసుకోండి. దీనికి నూనె కూడా ఎక్కువ ఏం పట్టదు. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసాం. నెయ్యి వేసిన తర్వాత అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. బటర్ అయినా మీరు వేసుకోవచ్చు, అంటే వెన్న కూడా మీరు వేసుకోవచ్చు. హోల్ గరం మసాలా వేసుకోండి. బిర్యానీ ఆకు, పట్ట, లవంగము, తర్వాత రాతి పువ్వు అన్నీ వేసేసుకోండి. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దీన్ని మనం ఒకసారి చక్కగా ఇలా కలిపేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి, మంచిగా కలర్ రావాలి. తర్వాత మనం చూడండి, ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది. మీరు గమనించారంటే ఉల్లిపాయలు మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది మనకి గ్రేవీకి మంచి కలర్ ఇస్తుంది. పైగా పసుపు మనం అన్ని వంటల్లో వాడడం చాలా మంచిది. పసుపు వేసుకున్నాము, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్. ఈ టొమాటో పేస్ట్ నేను చెప్పినట్టుగా ఊరికే మిక్సీకి వేసుకున్నాను. ఒక 2 నుంచి 3 టమోటాలు సైజుని బట్టి తీసుకోండి. ఇవి దీంట్లో వేసేయండి. టమోటా పేస్ట్ వేసాక బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో ఏం చేస్తామంటే ధనియాల పొడి, ఇవి బాగా టమోటా పేస్ట్ ఇలా బాగా మగ్గిపోవాలి, అంటే తడి లేకుండా బాగా దగ్గర పడిపోవాలి, అంతవరకు వేయించేసుకోండి. తర్వాత మనం దీంట్లో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా అన్నీ వేసేసుకుందాం. ఇదేంటంటే మనం ఈ మసాలాలు ఈ నూనెలో కొంచెం సేపు వేయించాలి. పచ్చి వాసన ఉంటుంది కదా, కొంచెం సేపు అయితే వేయించుకోండి ఫస్ట్. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న రాజ్మా వేసేద్దాం. ఇవి నేను ఉడికించలేదండి, డైరెక్ట్గా ఇప్పుడే కుక్కర్లో పెడుతున్నాను. బాగా ఉడికిపోతాయి, మీరు ఇలా ట్రై చేయండి. 1 pot రెసిపీ అని చెప్పాను కదా. సో ఇలా రాజ్మా వేసేసుకోండి. రాజ్మా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు మనం ఎప్పుడైనా సరే కొంచెం తక్కువే వేసుకుందాం ఫస్ట్. మనకు సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఉప్పు ముందే ఎక్కువ వేసేసారనుకోండి అస్సలు తినలేము, కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసేసుకుని దీంట్లో ఒక 2 కప్పులు నీళ్ళు అయితే పోసుకుందాం. 2 కప్పులు నీళ్లు పోసుకుని ఈ రాజ్మా బాగా ఒకసారి కలిపేసి తర్వాత దీన్ని మనం కుక్కర్ మూత పెట్టేసి దీన్ని మనం ఒక 4 నుంచి 5 విజిల్స్ రావాలండి. 6 విజిల్స్ వచ్చినా కూడా పర్వాలేదు. ఏంటంటే ఈ రాజ్మా మనకి ఈ గ్రేవీలో ఉడకాలి, టైం పడుతుంది. మనం ముందుగా రాజ్మా ఉడికించలేదు కాబట్టి ఒక 3 నుంచి 4 విజిల్స్ కరెక్ట్గా ఉడికిపోతుంది. మీకు ఇంకా కొంచెం డౌట్ ఉందంటే 5 విజిల్స్. చూడండి ఆ కలర్ చూసారా ఎంత బాగుందో. ఇది మనం కుక్కర్లో పెట్టేసి చేయడమే కాబట్టి మనకి టైం చూడండి రాజ్మా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే మరో 2 విజిల్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకైతే చక్కగా ఉడికిపోయాయి. 3 విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది. ఇలాగా మనం రాజ్మా మసాలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీ
విజీ.